తమిళనాడులో భారతీయ జనతా పార్టీ తరపున అన్నామలై చేసినటువంటి ఒక సామాజిక విప్లవం, దళిత బడుగు బలహీన వర్గాల్ని ఐక్యం చేసి సాగిస్తున్నటువంటి విప్లవం హిందుత్వ శక్తితో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏ శక్తులైతే ఇంతకాలం పాటు డిఎంకేకి ఏఐఏడిఎంకేకి బలం అనుకున్నారో దాంట్లో భారీ చీలిక ప్రారంభమైంది. ఒక సరికొత్త ఫోర్స్ తయారవుతుంది. ఇది అతిపెద్ద వణుకు పుట్టిస్తోంది ఐఎన్డిఐ కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి. తమిళనాడు భాషలో చెప్పాలంటే ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే వాళ్ళ కూటమికి పెద్ద ప్రమాదం అవుతుంది. ఓటు బ్యాంకుకి గండి పడుతుంది. దీంతో అర్జెంటుగా సినీ నటుడు విజయ్ రంగంలోకి దిగాడు. యాక్చువల్ క్రిందటిసారి అతను పార్టీ పెట్టాలి, కానీ అతను పార్టీ పెడితే వాళ్ళకి పడే ఓట్లు చీలతాయి అన్నటువంటి ఉద్దేశంతో అతని పార్టీ పెట్టద్దంటే ముందు తనే పార్టీ పెట్టించాడు వాళ్ళ నాన్నతో. అయితే ఆ తర్వాత నాన్నతో ఇట్లాగా వాళ్ళు వద్దంటున్నారు అని చెప్తే వాళ్ళ నాన్న వద్దని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మనం పోటీ చేయాలంటే నాన్నకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు కూడా ఇచ్చి మరి ఆ రోజున పార్టీని ఆపాడు. ఇప్పుడు మళ్ళీ తను పార్టీ రాజకీయాలు బిగిన్ చేయబోతున్నాడు. ఢిల్లీకి వెళ్ళి పార్టీ రిజిస్టర్ చేసి రేపటి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. ఎందుకు అంటే అన్నామలై వైపుకి వెళ్ళే టర్న్ అవుతున్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ తరపు యువతరం హిందుత్వ భావజాలం వైపుకి వెళ్తున్నటువంటి వాళ్ళల్లో చీలిక తేవాలి. ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ని చీలిక తేవాలి, వెనక్కి తీసుకుపోవాలి. అది మళ్ళీ ఆ ఓటు చీలిస్తే చాలు, అది డిఎంకే విజయానికి కారణమవుతుంది. అందుకోసం విజయ్ చేత పార్టీ పెట్టిస్తున్నది డిఎంకే అన్నటువంటిది కనబడుతున్న అంశాలను బట్టి చూస్తే ఉంది తప్పించి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు పార్టీ పెడతాడు ఎవడైనా, పార్లమెంట్ ఎన్నికలప్పుడు పెడుతున్నాడంటేనే సీన్ ఇక్కడ డివిజనల్ పాలిటిక్స్. ఇంకోటి అతను క్రిస్టియన్ ఒకటి, రెండవది మత మార్పిడి వ్యవహారం ఒకటి ఉంది. క్రిస్టియన్ ల్యాబీ కూడా స్ట్రాంగ్గా అతని వెనక ఉండొచ్చును. ఆ ల్యాబీనే కదా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే డిఎంకేకి కానీ పెట్టుబడి అక్కడ. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి విజయం తెర మీదకి తీసుకొస్తున్నారు.